నమస్తే ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఫర్హాన్స్ హోమ్ కిచెన్. ఈరోజు చామదుంప ఎగ్ మామిడికాయతో పులుసు ఎలా చేయాలో ఒక మంచి సందేశాత్మక కథతోటి చూసేద్దాం. ముందుగా అయితే చామదుంపలను బాగా కడిగి అందులో ఉన్న మట్టి అంతా క్లీన్ చేసేయాలి. తర్వాత ఒక పాత్రలో ఎగ్స్ చామదుంపలను వాటర్ యాడ్ చేసి ఉడికించుకోవాలి. తర్వాత చామదుంపల పైన స్కిన్, ఎగ్ షెల్ రిమూవ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టండి. అలాగే మామిడికాయను కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. పులుసు ఫైనల్లో అన్ని రకాల పప్పుల పొడి ఖచ్చితంగా 2 టీ స్పూన్ యాడ్ చేయాలి. దానివల్ల పులుసులో మంచి ఫ్లేవర్, థిక్నెస్ యాడ్ అవుతుంది. మరి పప్పుల పొడి ఎలా ప్రిపేర్ చేయాలో మా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, చూసేయండి. ఈ పులుసు అయితే అన్నంలో అయినా, సంగట్లో అయినా, దోశ, ఇడ్లీ దేనిలో అయినా చాలా పర్ఫెక్ట్గా ఎమ్మీగా ఉంటుంది. మరి నేను ఎలా ప్రిపేర్ చేస్తానో స్టెప్ బై స్టెప్ ఎండ్ వరకు చూసేయండి. ఒక కప్పను సడన్ గా వేడి నీళ్ళలో వేస్తే ఏం చేస్తుంది? ఇమ్మీడియట్ గా బయటకు జంప్ అవుతుంది. కానీ అదే కప్పను నార్మల్ నీళ్ళలో వేసి నెమ్మదిగా మంట పెంచితే మొదట పర్లేదు అడ్జస్ట్ అవుతాను అంటుంది. కొంచెం సేపటి తర్వాత ఇంకా కొంచెమే కదా అంటుంది. ఇలా అడ్జస్ట్ అవుతూ చివరికి బయటకు రావాల్సిన టైం మిస్ అవుతుంది. ఏంటి ఈ కప్ప కథ అనుకుంటున్నారా? ఇది కప్ప గురించి కాదు, మన గురించి. మన సొసైటీలో నిజంగా ఏం జరుగుతుందో తెలుసా? ఇంట్లో పిల్లలు, స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్ళు, పెళ్ళైన అమ్మాయిలు, అబ్బాయిలు, వీళ్ళందరికీ ఒక కామన్ సమస్య ఉంది. అదేనండి, ప్రాబ్లం ఉన్నా ఎవ్వరికీ చెప్పరు. స్టార్టింగ్ లో ఏమవుతుంది? పర్లేదు అడ్జస్ట్ అవుతాను, ఇది చిన్న విషయం, ఇంట్లో చెప్తే వాళ్ళు టెన్షన్ పడతారు, ఇలా అనుకుంటూ వాళ్ళు వాళ్ళలోనే మౌనంగా ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ అసలు ప్రమాదం అక్కడే. చిన్న ప్రాబ్లం పెద్దదవుతుంది, చిన్న టెన్షన్ పెద్ద స్ట్రెస్ అవుతుంది, చిన్న బాధ లోపలే పెరుగుతుంది, చివరికి తట్టుకోలేని స్థితి వస్తుంది. ప్రతిసారి అన్నీ నేనే హ్యాండిల్ చేయగలను అని అనుకోకండి. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు మనకు అండగా ఉంటారు, స్నేహితులు మనకు బలమిస్తారు. ఒకసారి మన సమస్యను షేర్ చేస్తే ఆ సమస్యకు సొల్యూషన్ ఈజీగా దొరికిపోతుంది. అడ్జస్ట్ అవ్వాలి, కానీ దేనికైనా లిమిట్ ఉండాలి. అడ్జస్ట్ అవ్వడం వల్ల మనం బాగుంటే అవ్వాలి, మన జీవితం సెట్ అవుతుందంటే అవ్వాలి. కానీ మనం లోపల కుంగిపోతుంటే, మన హ్యాపీనెస్ పోతుంటే, మన లైఫ్ మీద ప్రభావం పడుతుంటే అడ్జస్ట్ అవ్వకూడదు. ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఎందుకంటే మన లైఫ్ మనదే కాదు, మనపై డిపెండ్ అయ్యే వాళ్ళది కూడా. అమ్మా నాన్నలు, భార్య భర్త, పిల్లలు. మనం బలంగా ఉంటేనే వాళ్ళు బాగుంటారు. ఫైనల్ గా ఏంటంటే, సమస్య రావడం సహజం, వాటిని ఒంటరిగా మోసుకోవడం తప్పు. ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే సాల్వ్ చేయండి, అవసరమైతే అడ్జస్ట్ అవ్వండి. కానీ మన జీవితం ప్రమాదంలో పడితే వెంటనే ఆ పరిస్థితి నుంచి బయటకు జంప్ అవ్వాలి. కప్పలా నిశ్శబ్దంగా కాలిపోకుండా మన జీవితాన్ని ధైర్యంగా మంచి నిర్ణయం తీసుకొని మనమే కాపాడుకోవాలి. లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.